ఈరోజు మనమైతే కొన్ని బేసిక్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ వోల్టేజ్ సోర్స్. ఏదైనా ఒక సోర్స్ దాని టెర్మినల్స్ నుంచి బయటకు వచ్చే కరెంట్కి ఇర్రెస్పెక్టివ్గా ఒక అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ని కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని వోల్టేజ్ సోర్స్ అని పిలుస్తాం. దాని సింబల్ ఇట్లా ఉంటుంది. అట్లాగే వోల్టేజ్ సోర్స్ యొక్క అవుట్పుట్ అనేది వోల్టేజ్, దాన్ని మనం వోల్ట్స్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్ కరెంట్ సోర్స్. ఏదైనా ఒక సోర్స్ దాని టెర్మినల్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉన్న వోల్టేజ్కి ఇర్రెస్పెక్టివ్గా ఒక అమౌంట్ ఆఫ్ కరెంట్ని కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని కరెంట్ సోర్స్ అని పిలుస్తాం. దాని సింబల్ ఇట్లా ఉంటుంది. అట్లాగే కరెంట్ సోర్స్ యొక్క అవుట్పుట్ అనేది కరెంట్ అండ్ దాన్ని మనం యాంపియర్స్లో మెజర్ చేస్తాం. థర్డ్ వన్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే కరెంట్ని అపోజ్ చేస్తుంది. సో దీన్ని మనకి ఓమ్స్ లా ద్వారా దీన్ని డిఫైన్ చేశారు. R=V/I అండ్ రెసిస్టెన్స్ అనేది ఈ కరెంట్ని అపోజ్ చేసే ప్రాపర్టీ. దీన్ని మనం ఓమ్స్లో మెజర్ చేస్తాం. ఫోర్త్ వన్ ఇండక్టెన్స్. ఒక ఇండక్టర్ని మనం సర్క్యూట్లో ప్లేస్ చేస్తే అది ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. అట్లాగే ఇండక్టర్ అనే ఒక డివైస్ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. దీన్ని మనం హెన్రీస్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే దాన్ని మనం సర్క్యూట్లో కనెక్ట్ చేస్తే అది ఆ ఎనర్జీని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. అట్లాగే కెపాసిటర్ అనే డివైస్ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. దీన్ని మనం ఫారడ్స్లో మెజర్ చేస్తాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.